ఓకే, ఇప్పుడు ఇంకొక ఐస్ క్రీమ్ టేస్ట్ చేయండి. నెక్స్ట్ ఫ్లేవర్ నట్స్. నట్స్ కనిపిస్తుంది పైకి. ఫ్లేవర్ ఏంటి? ఏంటిది? ఇది జాగిరి సార్. జాగరి అంటే బెల్లం సార్. బెల్లం. బెల్లంతో చేస్తారా? బెల్లంతో దాంట్లో ఏరా నట్స్ వేస్తారు. రైట్ ఆన్సర్ సార్. మన నైట్ రైట్ ఆన్సర్ సార్. రైట్ ఆన్సర్ సార్. ఓకే. అంటే నేను రాత్రి దీని గురించి మొత్తం చెప్పాను. అవును, వాట్ ఈస్ వాట్ అని అవును. నేను అన్ని విన్నాక వెరీ గుడ్, సూపర్, చాలా మంచిది. డెఫినెట్గా ఇది మామూలు పేరు రాదు, చాలా మంచి పేరు వస్తుంది మీకు. ఎందుకంటే ఇది న్యాచురల్. వన్స్ దీనికి అలవాటు పడ్డారంటే ఎంత దూరం ఉన్నా కూడా దీనికోసం రావాల్సిందే. ఓకే. అది ఇప్పుడు బిర్యానీ తినడానికి చాలా మంది చార్మినార్ వెళ్తారు. ఐస్ క్రీమ్ తినాలంటే చందానగర్ రావాలి. చందానగర్ రావాలి. ఓకే, సూపర్. ఇది మరి చందానగర్లో ఉంది. ఇంత టేస్ట్ గా ఉందని చెప్పారు అండ్ మీరు బాగా ఇష్టపడ్డారు. దట్టు ఆ ఫ్లేవర్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. కాబట్టి మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన పర్సన్స్ లో ఆ ఐస్ క్రీమ్ ఎవరికి డెడికేట్ చేస్తారు? మా అన్న బ్రహ్మానందం గారికి డెడికేట్ చేస్తాను. బ్రహ్మానందం గారికి. లాస్ట్ ఆయనే సార్ లాంచ్ చేశారు. లాస్ట్ స్టోర్ ఆయనే లాంచ్ అవునా? చేశారు. ఓకే. సో లాస్ట్ స్టోర్ ఆయన లాంచ్ చేశారు. నెక్స్ట్ స్టోర్ మీరు లాంచ్ చేశారు. ఓ, దగ్గరికి వచ్చింది. హిమాయత్ నగర్ లో బ్రహ్మానందం గారు లాంచ్ చేశారు. ఓకే. చందానగర్ లో మీరు లాంచ్ చేశారు. ఓకే, సూపర్. అయితే ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు? మా అన్న బ్రహ్మానందం గారికి. బ్రహ్మానందం తింటారు సార్ ఐస్ క్రీమ్ అయినా? అయ్యో, ఎందుకు తింటారు? తింటారు. తింటారు. ఓకే.